అల్లూరి సీతారామరాజు భారతదేశంలో స్వాతంత్ర పోరాటానికి ప్రముఖమైన యోధుడు. ముఖ్యంగా ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గిరిజన ప్రజల పక్షాన పోరాడి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తన ప్రాణాలను అర్పించాడు. సీతారామరాజు 1920లో గిరిజనుల పోరాటం ప్రారంభించాడు. సమాజంలో అన్యాయాలను సవాల్ చేసిన గొప్ప నాయకుడు. ఆయన పోరాటాలు భారత స్వాతంత్ర పోరాటంలో ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలిచింది. అల్లూరి సీతారామరాజు 1897లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లాకు చెందిన మదముకల అనే గ్రామంలో జన్మించాడు. ఆయన తండ్రి అల్లూరి వెంకటరామయ్య మరియు మాతృక ఈశ్వరీలకు జన్మించాడు. ఆయన కుటుంబం వ్యవసాయాన్ని జీవనాధారం చేసుకునేది. సీతారామరాజు బాల్యంలోనే భారతీయ సంస్కృతి, స్వాతంత్రంపై గాఢమైన ఆలోచనలు చేయడం మొదలుపెట్టాడు. సీతారామరాజు శాసనాలు, పురాణాలు, భారతదేశంలోని పోరాట కళలు మరియు ప్రాథమిక జ్ఞానం పొందినప్పటికీ ప్రధానంగా ప్రకృతిక వాతావరణం మరియు వెళ్లిన గ్రామాల యొక్క ప్రాకృతిక విలువలు ఆయన జీవితానికి పెద్ద మలుపును చూపాయి. సీతారామరాజు మొదటి రోజుల్లో భారతీయ విద్యా విధానాల ద్వారా మాత్రమే విద్యను పొందారు. తన బాల్యంలోనే ఆయనకు జాతీయ భావాలు పెరిగాయి, దేశభక్తి జ్ఞానం మెరుగుపడింది. కానీ ఆయన ప్రాథమిక చదువు పూర్తి చేశాక అతను తన గ్రామంలోని జ్ఞానాన్ని, అనుభవాలను సామాజిక సంక్షేమం కోసం ఉపయోగించే విధంగా అభివృద్ధి చెందాడు. 1919లో మేల్ పోస్ట్తో సీతారామరాజు జాతీయ ఉద్యమాలకు చేరాడు. అప్పటికే మహాత్మా గాంధీ ఆధ్వర్యంలో భారతదేశం నవజీవన ఉద్యమంకు చేరింది. అయితే సీతారామరాజు అంతకుముందు గిరిజన ప్రాంతంలో సంభవిస్తున్న అన్యాయాలను చూశాడు. జమీందార్లను మరియు బ్రిటిష్ పాలకులను తాకట్టు చేసి గిరిజన ప్రజల హక్కుల కోసం పోరాడాలని నిర్ణయించుకున్నాడు. సీతారామరాజు జమీందార్లపై పోరాడటం, భారతదేశంలో వ్యవసాయ శ్రమపై సామాజిక అవగాహన పెంచడం వంటి పథకాలను గమనించారు. జమీందార్లు బ్రిటిష్ పాలకులతో కలిసి రైతులపై అన్యాయాన్ని పెంచుతుండగా సీతారామరాజు గిరిజనుల కోసం పోరాడేందుకు ఆహ్వానం చేశాడు. సీతారామరాజు గిరిజన ప్రాంతాలలో జమీందార్లను గుండె పట్టుకునేలాగా చేశాడు. వారి స్వాధీనాన్ని విడదీయడం మరియు పేద ప్రజలకు జమీందార్ల నుంచి విముక్తి చేసేందుకు భారీ పోరాటం ప్రారంభించాడు. దీనికి సంబంధించిన పోరాటాలు అల్లూరి సీతారామరాజు పేరును భారతదేశంలో గిరిజన సంఘం స్థాయిలో చరిత్రగా నిలిపాయి. 1920లో సీతారామరాజు గిరిజనుల కోసం తొలి పోరాటం ప్రారంభించాడు. భీమవరం, కొత్తగూడెం, అశ్వారావు, చర్లపల్లి వంటి గ్రామాలలో జమీందార్లను ప్రశ్నించి వారిని ఆపాదించాలని సీతారామరాజు తెగించాడు. అల్లూరి సీతారామరాజు తన మొదటి పోరాటం కల్కాపూర్ ప్రాంతంలో జరిగింది. ఈ యుద్ధంలో సీతారామరాజు మరియు అతని సహాయకులు బ్రిటిష్ పోలీసులు మరియు జమీందార్లపై దాడి చేశారు. ఈ పోరాటం పూర్తిగా సామూహిక పోరాటంగా మారింది. రైతులను స్వేచ్ఛగా నిలబెట్టడం అన్న పరికరాలు సీతారామరాజు యొక్క యోధత్వానికి స్థిరత్వాన్ని ఇచ్చాయి. సీతారామరాజు తన పోరాటంలో భారతీయ స్వాతంత్రం, సామాజిక న్యాయం, జమీందార్లపై అధికార రక్షణ కోసం బ్రిటిష్ పాలకులపై వ్యతిరేకంగా పోరాటం కొనసాగించాడు. ఈ పోరాటం సాగుతున్నప్పుడు బ్రిటిష్ ప్రభుత్వానికి సీతారామరాజు గొప్ప గవిలో మిగిలాడు. సీతారామరాజు మాత్రమే కాకుండా ఆయన యొక్క నాయకత్వం కూడా గిరిజన సమాజాన్ని శక్తివంతంగా మార్చింది. గిరిజనులు ఆయన చుట్టూ సమాఖ్యగా సమీకరించి పోరాటాలను వేగంగా ముందుకు తీసుకెళ్లారు. బ్రిటిష్ ప్రభుత్వంతో ఉన్న తగిన సంబంధం ద్వారా సీతారామరాజు అనేక మార్పులకు స్థానం ఇచ్చారు. గిరిజనుల వాదన ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికరంగా మార్చారు. 1924లో సీతారామరాజు బ్రిటిష్ పోలీసుల చేతిలో మరణించారు. అయితే ఆయన మరణం తర్వాత ఆయన యొక్క పోరాటం ప్రజల గుండెల్లో జీవిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో సీతారామరాజు యొక్క భావన ఇంకా పోరాటం ప్రజల మనసులో అమరంగా నిలిచాయి. అల్లూరి సీతారామరాజు గారి లాంటి నాయకుడు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలలో జీవితాంతం గుర్తుండిపోయేలాగా ఆయన చేస్తున్న పోరాటాలు, జమీందార్లపై దాడులు, స్వాతంత్ర్య పోరాటం తర్వాత కూడా ప్రజల పక్షాన పోరాడటం గౌరవంగా నిలిచింది. అల్లూరి సీతారామరాజు పేరు స్వాతంత్ర్య పోరాటంలో మరియు సమాజ సేవలో అగ్రస్థానంలో నిలిచింది.